ఏడ చూసినా బీఆర్ జనమే దర్శనం ఇస్తున్నారు. ఫ్యాక్టరీల కాడ వాళ్ళే, పండ్ల వ్యాపారాల కాడ వాళ్ళే, హోటళ్లల్లో వాళ్ళే, మోటార్ల వాళ్ళే, వాళ్ళ డామినేషనే రోజు రోజుకి ఎక్కువ అవ్వకుండా ఎక్కడి దాకా వచ్చిందంటే మన తెలంగాణ పోలీసులను తరిమి తరిమి కొట్టేదాకా వచ్చింది. ఇగో మన పోలీసులు భయం కొద్ది పానాలు పోతాయి ఏందని పరుగులు పెట్టేదాకా వచ్చింది. చూడుండ్రి ఎట్లున్నదో వాళ్ళ రుబాబ్తనము. ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ సామాన్య జనాన్ని కొట్టుడు కాదు, ఏకంగా పోలీసులనే ఉరికిచ్చు కొట్టుడు అంటే చిన్న ముచ్చట్న. బీహార్ రాష్ట్రంలో గ్యాంగులు అక్కడి పోలీసులని పొట్టు పొట్టు కొడతాయి. అక్కడోళ్లకు పోలీసులు అంటే భయం అనేది ఉండదు. జనం దగ్గర తుపాకులు ఉండు కామన్ ముచ్చట అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తానన్న దాడి చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక బీహార్ కార్మికునికి గాయమై పానాలు పోయినాయట. దానికి ఫ్యాక్టరీ ముంగట కార్మికులు ధర్నాకు దిగి లొల్లి చేస్తున్నారట. ఇక ఎప్పటి తిరగానే పోలీసులు పోయి చెదరగొట్టే పని చేసిండ్రట. వాళ్ళేమన్నా మన తీరుగానే కోపాన్ని కంట్రోల్ చేసుకునేటోళ్ళ. బీహార్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. అందుకే ఇగో గిట్లా రాళ్ళు రప్పలు ఇసిరి పోలీసులను తరిమి కొట్టిండ్రు. పోలీస్ జీప్ల అద్దాలు తునకలు చేసిండ్రు. మన పోలీసులు అయితే పానాలు అరిచేతిలో పెట్టుకొని ఉస్సేన్ బోల్ట్ల తీరుగానే ఉరికిండ్రు. అమ్మయ్య జర్రైతే చచ్చిపోతుంటిరా అన్నట్టు బయటపడి బతికిపోయినరు. రోజు రోజుకు పెరిగిపోతున్న బీహార్ రాష్ట్ర రుబాబులతోని ఎట్లనో ఏమో పోన్రి. మంది భూమిలో వండిన పంట మాదే మాదే అని చెప్పుకొని తిరిగిండట వెనకటి ఎవడో ఏతులు చేసే వెంకటిగాడు. హాగో అచ్చంగా అట్లనే చేస్తున్నారు సర్కార్ కాంగ్రెస్ పార్టీలు అని అంటుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు చేసింది 0, చెప్పుకునేది టన్ను అన్నట్టు చేస్తున్నారట. వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిలేందనేది ఈగురంగా చెప్పిండు హరీష్ రావు సారు. ఒకసారి నుండ్రి. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కట్టన పెట్టుకుని తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. హాగో వాటి రేట్లు వీటి రేట్లు పెంచి జనం జేబులకు కత్తెర్లు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటారు కావచ్చు అనుకుంటే జేబులలో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటుండ్రు. అట్లా ఎందుకు చేస్తుండ్రో అది కూడా చెప్పిండ్రు ఇనుండ్రు సారి. ఆడ ఉంటాడు రిబ్బన్ కత్తిరిస్తుడు, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇది కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికంటారు కదా బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ఏం చేయలేదని. అవును, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసినట్టు పాత సర్కారు చేసిన వదిలిపెట్టిన పనులకు రిబ్బన్ కట్టింగ్లు చేయలేదు, ప్రతి కాడికి పోయి కటింగ్లు చేయలేదు, ఆ డోల్ కటింగ్లు ఇయ్యలేదు అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు సారు. అన్ని తయారు చేసి పెడితే వచ్చి వడ్డించు అని తేరిపారి కూర్చొని తిన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నాడు హరీష్ రావు సారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీరుని చెప్తుంటే ఎన్నుకున్నోళ్ళు ఒక్కటే నవ్వుతున్నారు. సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సర్కారును నడుపుతున్న పార్టీని కాంగ్రెస్ అనుకుంటా కత్తెరపాటు అనే రోజులు వస్తాయి కావచ్చు. పాపం మరి ఏం చేస్తారు, కొత్త పని చేయరాయే, పాత సర్కారు చేసిన పనులు ఒప్పుకోరాయే.